హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1494కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో కల్ట్ స్పోర్ట్ X1 ఈ స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపిన వీడియో చూడకపోయినా పైన కార్డ్స్లో అయితే ఉంటుంది, అక్కడ అయితే ఈ వీడియో చూడగలరు. సో ఈ స్మార్ట్ వాచ్ని ఈ రోజు అయితే కల్ట్ స్పోర్ట్ లాంచ్ చేసింది. యాక్చువల్గా అన్బాక్సింగ్ వీడియో నేను 2 వారాల క్రితమే చేశాను. నా దగ్గరికి ఈ వాచ్ వచ్చి 4 రోజులు అయితే అవుతుంది. 2 వారాల క్రితం ఈ వాచ్ లాంచ్ అవ్వాలి. అప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 3000 రూపాయలు పెడదాం అనుకున్నారు. నన్ను ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచెస్ కాంపిటీషన్ తట్టుకోవాలంటే 2000 రూపాయల లోపు మనం స్మార్ట్ వాచెస్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పాను. సో తర్వాత దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మొత్తానికి అయితే ఈరోజు లాంచ్ చేశారు. మనం అనుకున్నట్టుగానే 1999 రూపాయలకి అయితే ఈ స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారనమాట. అలాగే టెక్లాజిక్ 200 అని మనకు కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ యూజ్ చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనం పర్చేస్ చేసామనుకోండి, సో అక్కడ ఇంకో 200 రూపాయలు దొరుకుతుంది. అంటే 1799 రూపాయలకే మనకి ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. ఆ ప్రైస్లో ఇది సూపర్ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది, AMOLED డిస్ప్లే, 1000 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అంటే అవుట్డోర్లో కూడా మీకు సన్ విజువాలిటీ చాలా బాగుంటుంది. అలాగే లైవ్ క్రికెట్ స్కోర్ను కూడా ఇందులో అయితే వాచ్ చేయొచ్చు. ఇలాగ మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ స్మార్ట్ వాచ్లో ఉన్నాయి. అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉందిగా, సో పైన ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. లైక్ చేసి కామెంట్ చేస్తేనే రీచ్ అయితే ఎక్కువగా వెళ్తుంది. అప్పుడు మనకి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అలాగే మన ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట కంపెనీలు వచ్చేసరికి. ఈ వీడియోని కూడా ముందుగానే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇక టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే మనకి మొదటి న్యూస్ టెక్నో స్పార్క్ 20 ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో టెక్నో లాంచ్ చేసింది. దీని సేల్కి వచ్చేసరికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతుంది. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ దీని గురించి మనం నిన్న టెక్ న్యూస్లో అనుకుంటా మాట్లాడుకున్నాం. 6.6 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటాయి. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. 8GB ర్యామ్తోను 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. MediaTek Helio G85 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక 4G మొబైల్, 5G మొబైల్ అయితే కాదు. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, Android 13తో IP53 వాటర్ రెసిస్టెంట్తో, అంటే స్ప్లాష్ ప్రూఫ్ అనుకో, DTS డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 10,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా ఇంకొక 1000-2000 రూపాయలు వేసుకుంటే మనకు 5G మొబైలే వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తుంది ఏంటంటే మెయిన్లీ స్టీరియో స్పీకర్స్, DTS, అలాగే 8GB 256GB స్టోరేజ్, IP53 వీటిని ఆఫర్ చేస్తూ వీళ్ళు ఈ ప్రైస్కి అయితే తెచ్చారు. నన్ను అడిగితే ఇది 10,000 రూపాయల లోపు తీసుకొచ్చి ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో V40 SE, అలాగే V30 SE, Y200E ఈ 3 5G మొబైల్స్ అనమాట. ఈ మొబైల్స్ ఇప్పుడు మనకు గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయినాయి. ఇంకా V30 సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలో అయితే వివో అఫీషియల్గా, అంటే ఇంకా లాంచ్ అయితే చేయలేదు, అఫీషియల్గా రీసెంట్గానే అనౌన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అప్పుడే V40 SEకి సంబంధించి కూడా వీళ్ళు గూగుల్ కాన్సోల్లో అయితే లిస్ట్ చేశారంట. సో మేబీ నేను అనుకోవడం వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్కడో మూల పడిపోయి ఉన్న ఒక మొబైల్ని V40 SE పేరు మీద తీసుకొచ్చవచ్చు. ఈ V30 సిరీస్లోనే ఏదో ఒక మొబైల్ని వీళ్ళు V40 SE పేరు మీద లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A35 అండ్ A55 ఈ 2 మొబైల్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి. అదే 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఈ 2 మొబైల్స్ రాబోతున్నాయి. యాక్చువల్గా వీళ్ళు ఎలాగో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ను ప్రొవైడ్ చేయట్లేదు కదా, అదేదో 45W ఇవ్వచ్చు కదా, ఇంకా 25ను పట్టుకొని ఏలాడుతున్నారు. Android 14తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయంట. 30,000 నుంచి మొబైల్స్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. వీళ్ళు డిసెంబర్ నెలలో అనుకుంటా సైలెంట్గా A15 అండ్ A25 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. యాక్చువల్గా ఈ A సిరీస్ అంటేనే అక్కడం పక్కడం అనమాట. ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఒక ఆట ఆడుకుంటూ ఉంటాయి. సో ఇవి కూడా ఆఫ్లైన్ టార్గెట్ కాబట్టి ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు చూస్తే మనకి ఈ ఏ సిరీస్ కన్నా FE సిరీస్ ఉంటాయి కదా, సెమీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ శాంసంగ్వి, సో అవే ఇంకా తక్కువగా వస్తుంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 అలాగే నథింగ్ ఫోన్ 2 ఈ 2 మొబైల్స్లోని ఇప్పుడు ChatGPT అసిస్టెంట్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా మనకి గూగుల్ అసిస్టెంట్ అలాగే యాపిల్ సిరి ఎలా అయితే వర్క్ చేస్తాయో మనం రెగ్యులర్గా మొబైల్ ఫోన్స్లో వాడుతూ ఉంటాం కదా, అదే మాదిరిగా ఇక పై నుంచి ChatGPTని కూడా ఈ 2 మొబైల్స్లో అయితే యూజ్ చేయొచ్చు. దీనికోసం మీరు ChatGPTని అయితే ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి దాన్ని యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసిన తర్వాత మనకి క్విక్ సెట్టింగ్స్ ప్యానల్లో దీనికి సంబంధించిన విజెట్ని అయితే పెట్టుకోవచ్చు. సో అక్కడి నుంచి క్లిక్ చేసి ఇక పై నుంచి ChatGPTకి మనం కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. అసిస్టెంట్కి ఇచ్చినట్టుగానే ఇచ్చుకోవచ్చు. కాకపోతే దానికన్నా ఇవి ఇంకా చెప్పాలంటే 100 టైమ్స్ బెటర్ వర్క్ అయితే చేస్తాయి. అంటే ఇంకా బెటర్గా మనకి అసిస్ట్ చేయగలుగుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 12 సిరీస్ మొబైల్స్ రీసెంట్గానే లాంచ్ చేశారు. అందులో ఇప్పుడు 12 మొబైల్ మన ఇండియా సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇందులో మనకి 12GB 256GB వేరియంట్ ఇప్పుడు 64,999 రూపాయలు ఉంది. 16GB 512GB వేరియంట్ 69,999 రూపాయలు ఉంది. ICICI కార్డు యూజ్ చేసి మనం పర్చేస్ చేశారంటే ఇంకో 2000 రూపాయల వరకు
డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇంకో 10,000 రూపాయలు అయితే వస్తుంది. మరి ఈ ప్రైస్ పెట్టి మొబైల్స్ కొనొచ్చు అంటే ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్ ఫోన్స్ వాటి ప్రైజెస్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ ప్రైస్కి మొబైల్ కొనొచ్చు. కాకపోతే ఇదే మొబైల్ని చైనా వాళ్ళు వీళ్ళు 50,000కే లాంచ్ చేశారు అన్నమాట. 12GB 256GB వేరియంట్. మన ఇండియాలోకి వచ్చేసరికి దగ్గర 15,000 రూపాయలు పెంచారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 11తో కంపేర్ చేస్తే ఈ 12 మొబైల్ 8,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే ఎక్కువే పెట్టారు. ఒక విధంగా ప్రైస్ ఎక్కువైంది, కానీ వేరే బ్రాండ్లు తీసుకొస్తున్న మొబైల్స్ వాటి ప్రైజెస్ చూస్తుంటే ఇక వీటిని ఏం అనలేకపోతున్నాము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫోర్ట్నైట్. ఈ ఫోర్ట్నైట్ 2020లో యాపిల్తో గొడవ పెట్టుకుందనమాట. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు అయితే కొట్టేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా యాపిల్ పాలసీ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. వీళ్ళు డెవలపర్స్ దగ్గర విపరీతంగా దోచేస్తారు. మన దగ్గరే దోచేస్తారంటే డెవలపర్ని వదిలేస్తారా? ఆ టైంలో ఈ ఫోర్ట్నైట్ ఇందులో ఏదైనా మనం కాయిన్స్ అయి కొనాలి అంటే యాపిల్కి 30% ఏమో సమర్పించుకోవాల్సి ఉండేది. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. దానికి యాపిల్ అయితే అంగీకరించలేదు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ నడిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కోర్టుకి ఎక్కారు. యాపిల్ స్టోర్లో నుంచి ఈ ఫోర్ట్నైట్ అయితే తీసి అవతలు దొబ్బారనమాట యాపిల్ వాళ్ళు. నువ్వెంత అంటే నువ్వెంతని. సో తర్వాత వీళ్ళు కూడా మేమేం తొక్కుతున్నామా అని చెప్పి ఎపిక్ గేమ్స్ స్టోర్ని అయితే ఆండ్రాయిడ్కి తీసుకొచ్చారు. యాపిల్ కూడా తీసుకొచ్చినట్టున్నారు, బట్ అసలు యాపిల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు మనకి యూరోప్ కంట్రీస్లో వాళ్ళు కొత్త సిస్టమ్ అయితే తెచ్చారుగా, అంత టైప్స్ ఉండాలి. వీళ్ళు కొత్త కొత్త రూల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చారు. సో ఆ రూల్ ప్రకారం చూస్తే ఇప్పుడు అన్ని యాప్స్ అక్కడైతే సపోర్ట్ ఉండాలనుకుంటా. సో దానికోసం వీళ్ళు ఇప్పుడు ఫోర్ట్నైట్ని అయితే మళ్ళీ యాప్ స్టోర్లోకి అయితే తీసుకోబోతున్నారు. ఓన్లీ ఆ కంట్రీలోనే తెలుస్తుంది, మిగిలిన అదర్ కంట్రీస్లో అయితే ఇంకా తీసుకురారు. దీన్ని ఎప్పటికీ అవైలబుల్లోకి తీసుకొస్తారు ఈ గేమ్ అనేది అయితే ప్రస్తుతానికి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, కానీ రాబోతున్నట్టుగా అయితే వీళ్ళు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. దగ్గర దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోతున్నట్టుంది. దీనివల్ల యాపిల్కి జరిగిన నష్టం కన్నా ఫోర్ట్నైట్కి అయితే చాలా పెద్ద నష్టమే జరిగిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో గవర్నమెంట్కి అయితే ఒక అపీల్ అయితే చేసుకుందంట. అంటే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకుంది. ఏమనంటే 2G అలాగే 3G ఈ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఇది మెల్లమెల్లగా ఈ సర్వీసెస్ని తీసేయాలి, తొలగించేయాలి అని చెప్పేసి వీళ్ళైతే గవర్నమెంట్కి రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారంట. సో దీనికి కారణం వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 4G అండ్ 5G సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి 2G అండ్ 3G సర్వీసెస్ని ఎందుకు కొనసాగించడం అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనకి 3G సర్వీస్ అలాగే 2G సర్వీస్ అనేవి జియో దగ్గర లేవు. జియో రావడమే మనకి 4G LTE సర్వీస్తో అయితే మార్కెట్లోకి ఎంటర్ అయిందనమాట. వాళ్ళ దగ్గర ఫస్ట్ నుంచి 2G అండ్ 3G సర్వీసెస్ లేవు. దీనివల్ల ఇప్పటికీ కొంతమంది ఓల్డ్ మొబైల్స్ వాడేవాళ్ళు ఉంటారు చూసారా, ఫీచర్ మొబైల్స్. సో ఈ వాడేవాళ్ళు ఇప్పటికీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్స్ని అయితే నమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ 2 సర్వీసెస్ కూడా తీస్తే వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్కి లేకపోతే ఇకపై నుంచి రాబోయే ఫీచర్ మొబైల్స్లో కూడా 4G మస్ట్ అండ్ షూట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళు అడుగుతున్నారు, ఈ రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అయితే దీన్ని గవర్నమెంట్ ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా ఇప్పటి వరకు చూస్తే వాళ్ళ గవర్నమెంట్ BSNL ఏదైతే ఉందో BSNL అందుట్లో ఇప్పటికీ వీళ్ళు 4G సర్వీస్ని ఇంకా తీసుకురాలేదు. జూన్ నెలలో మనకి ఈ 4G సర్వీస్ని అయితే అందించబోతున్నారు. సో వాళ్ళు ఆ సర్వీస్ తేవాలి, అప్పుడు ఈ సర్వీసెస్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకో మతలబ్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు 2G సర్వీసు 3G సర్వీస్ ఈ రెండు తీసేస్తే ఇంకా 4G అండ్ 5G రెండే జనాలకైతే ఆప్షన్లు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు 5G సర్వీస్కి సంబంధించిన ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఎలాగో 5G సర్వీస్ ప్లాన్స్ అయితే తేవాలనుకుంటున్నారు. సో ఇది చూపించుకుంటే ఇంకా వీళ్ళు 5G సర్వీస్లో ప్లాన్స్ తొందరగా మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాగే దాని ప్రైజెస్ కూడా కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఇలాగా మనకి లోపల అంతర్లీనంగా చాలా రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. పాపం వోడాఫోన్ ఐడియా ఇప్పటికీ 5G సర్వీసెస్ అనేది ఫుల్ ఫ్లెక్స్గా అయితే ఇంకా అందించలేకపోయింది ఇండియా వైడ్గా. ఎయిర్టెల్ అండ్ జియో చూస్తే 5G సర్వీస్ని అయితే తీసుకొచ్చేసినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G24 పవర్ ఈ మొబైల్ని అయితే ఈరోజు మన ఇండియాలో మోటరోలా అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.56 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే ఉంటుందన్నమాట. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అలాగే 500 బ్రైట్నెస్ నిట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. MediaTek Helio G85 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రే సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ FM రేడియో అయితే ఉంటాయి. 6000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే Android 14తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ని మోటరోలా, ఫ్లిప్కార్ట్ అలాగే రిటైల్ స్టోర్స్లో ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ చూస్తే పర్వాలేదు, మంచి ఇంప్రెసివ్ ప్రైజే పెట్టారు. 4GB 128GB వేరియంట్ 8,999 రూపాయలకి, 8GB 128GB వేరియంట్ 9,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు మన ఛానల్లో వచ్చేసరికి Realme 12 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. వీడియో అయితే సిద్ధంగానే ఉంది, బట్ వచ్చేసరికి వీడియోస్ ఈరోజు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి రేపు పోస్ట్ చేయబోతున్నాను అనమాట. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో చూసి కూడా అక్కడ కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.